తెలంగాణ వాదులను తరిమిన చరిత్ర కూడా ఉందన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఎవరు దానం నాగేందర్ గారు. నేను చెప్పినా కదా, గూగుల్లో పోయి మీరు మనం గూగుల్లో కొడితే మంచిగా ఆడ ఇట్లా పెద్ద కట్ట పట్టుకొని ఇట్లా నడుస్తున్న మంచిగా ఫోజ్ ఇచ్చి నడుస్తున్న ఫోటో ఉంటుంది దానం నాగేందర్ గారిది. ఉద్యమకారులందరినీ కూడా ఇప్పుడు తరిమి కొట్టిన వాదనలు కూడా ఉన్నాయి. మరి హైదరాబాద్ ఉద్యమ కాలంలో వినిపించిన ఏకైక పేరు ఎవరిదంటే మన గోవర్ధన్ రెడ్డిదే. మరి ఆయన చేసినంత ఉద్యమం మరి ఏ నాయకుడు కూడా హైదరాబాద్ లో చేయలేరు. అట్లాంటి వాళ్ళని తీసుకొని పక్కన పడేసిండ్రు. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళందరూ కూడా పార్టీని పట్టుకునే ఉన్నారు కదా. ఏం కాదు, ఇప్పటికి కాదు, మాకు పక్క వస్తుంది, ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా మమ్మల్ని చూసుకుంటారు, మాకు ఇస్తారని చెప్పే నమ్మకంతో వాళ్ళందరూ పార్టీని పట్టుకొని ఉన్నారు. ఇంత జరిగినా కూడా కేసీఆర్ గారిలో మార్పు రావడం లేదన్న మాటలే పార్టీలో వినిపిస్తా ఉన్నాయి. ఇక తాజాగా ఎమ్మెల్యే జిల్లా నుంచి వెళ్ళి జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన తెలంగాణ వాది కాదు, జై తెలంగాణ అని ఉద్యమం కాలంలో ఏనాడు కూడా లేదు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయి నాదేండ్ల వర్గానికి వెళ్ళి నెల రోజులు మంత్రి పదవి పొందారు. నమ్మిన ఎన్టీఆర్ కు ఆయన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో అడిగిన ప్రతిసారి టికెట్ ఇచ్చారు. అందుకే ఇంతకాలం ఆయన పార్టీలో ఉన్నారు. ఆఖరకు తన పెత్తనం నడవడం లేదని బయటకు వస్తా ఉన్నారు, కారెక్కుతా ఉన్నారు. అది కూడా తన కోడలకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కదన్న ఉద్దేశంతోనే వస్తున్నారంట. ఏంది ఈడ ముచ్చట, కాంగ్రెస్ లా వాళ్ళ కోడలికి కూడా టికెట్ దక్కదేమో అని డౌట్ తోని బీఆర్ఎస్ పార్టీలకు వస్తా ఉన్నారు. ఈడ కూడా టికెట్లు అడుక్కోవచ్చు అని అనుకున్నట్టున్నారు. అంతేగాని బీఆర్ఎస్ అంటే ఏదో ప్రేమతో కాదు. నేను అదే చెప్తాను, ఏంటంటే ఎవరు కూడా తెలుస్తలేదు.